హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు 1 month లోపు ఉన్న బాబుకి డ్రెస్ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అనేది నేను మీకు ఈరోజు మెజర్మెంట్తో సహా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇదంతా కూడా నేను మీకు చూపిస్తానండి. వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అందాజతోనే కట్ చేస్తానండి, ఏం మెజర్మెంట్స్ తీసుకోను. కాకపోతే మీకు మరి అంత 1 month బాబుకు, చిన్న బాబు కదా, ఎట్లా కుట్టాలనేది మీకు డౌట్ ఉంటుంది. అందుకని నేను మీకోసం మెజర్మెంట్స్ అయితే మెజర్ చేసి నేను మీకు చెప్పబోతున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవైతే హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులండి. ఖర్చులతో సహా 9.5 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చెయ్యి లూజ్ ఉంటుంది కదా, ఖర్చులతో సహా 4 ఇంచులు గుర్తుపెట్టుకోండి, ఖర్చులతో సహా. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్కి నేను కాలర్ ఇస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కూడా ఉంటుంది, కింద వచ్చేసి కర్వ్ షేప్ వస్తుంది. చూడండి, ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు మెజర్మెంట్స్ నోట్ చేసుకోండి. ఈ పైన కుర్తా పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఈ చెస్ట్ మొత్తం ఖర్చులతో సహా 6 తీసుకున్నాను. షోల్డర్ అండ్ నెక్ రెండు కలిపి 4 ఇంచులు తీసుకున్నాను. ఈ నెక్ డీప్, ముందు నెక్ డీప్ కాలర్ ఉంది కదా, అది 3 ఇంచులు తీసుకున్నాను. ఈ కట్ ఎంత పెట్టినానంటే ఇంకొక 3 ఇంచులు తీసుకోండి. చంక అంటే 5 ఇంచులు తీసుకోండి. డీప్ తీసుకొని జస్ట్ మీరు కట్ చేసేసేయండి చంక రౌండ్గా. జస్ట్ అందాజ్కి. ఇక బ్యాక్ సైడ్ అయితే నేను ఒక 1/2 ఇంచు డీప్ తీసుకొని జస్ట్ నెక్ ఇట్లా కర్వ్గా కట్ చేసిన, ఎందుకంటే కాలర్ వస్తుంది కదండి. ఇదేమో కాలర్ పట్టి. ఇప్పుడు చూడండి, ఇంకా నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాను. 1 by 1 స్టెప్ బై స్టెప్ కుడుతూ ఉంటాను. మీరు చూడండి, మీరు ఎట్లా కుడుతున్నానో చూసి చాలా సింపుల్గా, ఈజీగా. మన దగ్గర కొంచెం బెనారస్ క్లాత్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, బ్లౌజ్ పీసెస్, వీటితోనైతే చక్కటి డ్రెస్ రెడీ అయిపోతుంది ఫంక్షన్కి. ఇంకా అసలు మనం కొన్న డ్రెస్సులు, వేలు పెట్టి కొన్న డ్రెస్సులు కూడా ఇంత చక్కగా ఉండవండి, ఎందుకంటే అవి పెద్ద సైజ్ అయిపోతాయి. మనకు డౌట్ ఉంటుంది, ఇది వస్తుందో రాదో, ఇంత చిన్నది తీసుకుంటా అని చెప్పి పెద్ద సైజ్కే వెళ్తూ ఉంటాం కదా. అప్పుడు వేసుకోవడానికి అయితే ఆ బాబుకి పనికి రాదండి. ఎప్పుడో 5 months 6 months లేదా 1 yearకి వేసుకోవడానికి వచ్చేటట్టుగా తీసుకెళ్తూ ఉంటారు ఎక్కువ శాతము ఫంక్షన్స్లల్లా. కానీ మనము టైలరింగ్ వచ్చిన వాళ్ళము ఇట్లా అప్పటికప్పుడు ఇట్లా అంటే మీన్స్ మీరు టైం తీసుకొనే కుట్టండి. నేనైతే వెళ్ళే ముందే రెడీ చేసేసిన, అప్పటికప్పుడు నాకు సరేలే కుడదాం, చాలా రోజులైందిగా చిన్న పిల్లలవి కుట్టక అని చెప్పి నేను కుట్టి తీసుకెళ్ళినాను. ఇట్లా తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు స్టార్టింగ్లో చూసినారు, వీడియో స్టార్టింగ్లోనే. మరి చూడండి, ఇప్పుడు ఇంకా కూడా మొత్తం కూడా కుట్టే వరకు చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం లైనింగ్ వేసి తిప్పేస్తున్నానండి. హ్యాండ్స్ అయితే సింపుల్గా మొత్తం లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి. పెద్ద వర్క్ పెట్టుకోవద్దు, చిన్న పిల్లలవి కదా ఇవి. నీట్గా స్మూత్గా మనకంటే వర్క్ కూడా ఈజీగా అయిపోయేటట్టుగా చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చేసి చూపిస్తాను. ఈ 2 హ్యాండ్స్ అయిపోయినాయండి, పక్కన పెట్టేసి. చూడండి, ఇది ఫ్రంట్ కదా. ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ ఫస్ట్ కుట్టుకుందాం. అయితే బ్యాక్ పార్ట్కి ఉల్టా సీదా మీరు చూసుకోండి. ముందు మనం ఏది ఎట్లా పెట్టినాము, ఉల్టా సీదా 2 ఉంటాయి కదండి, రైట్ అండ్ రాంగ్ సైడ్. చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ పైన పెట్టుకొని లైనింగ్ రైట్ సైడ్ మీద వచ్చేటట్టుగా వేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ నుండి ఇట్లా కుట్టేసుకుందాము. కుట్టిన తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను చెప్పినా కదండి, సింపుల్గా అయిపోయేటట్టుగా ఉండాలి మన వర్క్. చిన్న పిల్లలది కదా, పెద్ద వర్క్స్ మనం పెట్టుకోవద్దు వీటికి. మామూలుగా ఇట్లాంటి కుర్తా కుట్టినప్పుడు సైడ్స్ కట్స్ అట్లాంటివి ఉంటాయి, కానీ వీళ్ళు చిన్న పిల్లలు కదా, మనకు వాటికి అంతగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, నీట్గా వస్తుంది. ఇంకా కూడా చూడండి, ఇట్లా కుట్టడం వల్ల చూడండి, ఈ విధంగా మనం ఇట్లా తిప్పేసేస్తే కొంచెం వీటన్నిటిని సర్దుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లా కర్వ్ షేప్ పెట్టినాం కదా, అక్కడ అది నీట్గా వచ్చేటట్టుగా సర్దాలి. పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నా. ఎడ్జ్ నుండి వేసుకోండి, లేదా ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తో వేసుకున్నా నో ప్రాబ్లం, ఎట్లయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే కొంచెం తక్కువనే, అంటే మరీ ఎడ్జ్ నుండి కాకుండా కొంచెం ఒక 1/2 ఇంచు కంటే కూడా కొంచెం తక్కువ వదిలి ఒక స్టిచ్చింగ్ ఇట్లా వేసుకొస్తున్నాను రైట్ రౌండ్.
ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. మీకు కూడా ఇట్లా 21 డేస్ అంటే మా దిక్కు అయితే ఇట్లా పుట్టిన బాబుకి 21 డేస్కి ఫంక్షన్ చేస్తారు, బాబు కానీ పాప కానీ ఎవరైనా. మరి వాళ్ళకి ఇట్లాంటి డ్రెస్సెస్ అంటే నేనైతే చిన్న పిల్లలకి చాలా మందికి ఇట్లాంటివి కుట్టినానండి. మీకు ఎవరికైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా షేర్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది దీనిపైన వేసేస్తున్నాను, రైట్ సైడ్ పైననే వేసేసి మనము ఫస్ట్ అయితే ఈ రౌండ్ మాత్రమే కుట్టుకోవాలి. తర్వాత నేను హుక్స్ నెక్ ఇదంతా తర్వాత యాడ్ చేస్తాను. బ్యాక్ ఎట్లయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ కూడా రెడీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే నేను అమ్మాయిలకే కుట్టినానండి. చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకి వాళ్ళు అసలు ఇంకెంత అసలు 21 డేస్ పిల్లలకి లంగా బ్లౌజ్ నేను కుడితే అసలు చాలా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నాకు కూడా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అట్లాంటివి చేయాలంటే చాలా మంచిగా అనిపిస్తుండే. మళ్ళీ ఇంత అసలు నువ్వు అమ్మాయి ఎంత ఉందో చూడలేదు, ఏం లేదు, నువ్వు ఎట్లా కుట్టినావు ఇంత, అసలు జస్ట్ నేను హ్యాండ్స్తోనే నా అందాజ్కి కట్ చేసేస్తానండి. మరి చాలా చక్కగా వచ్చేస్తుంది ఆ డ్రెస్ అయితే, సైజు కూడా కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనము నెక్ అండ్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ మధ్యలో ఇది హుక్స్ కోసము నేను ఇక్కడ ఒక లైనింగ్ పీస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు కట్ చేసేసుకొని మధ్యలో నుండి ఒక కట్ పెట్టుకోవాలి. చూడండి నేను చుట్టూ కుట్టేసుకుంటున్నాను. ఒకటే ఫోల్డింగ్ చేసి 3 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇట్లా చేసినాక ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైన ఈ మధ్యలో కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే మనకు కట్ ఉందో అక్కడి వరకు పెట్టేసుకొని వీ షేప్లో మనం ఇది కుట్టుకోవాలండి. కరెక్ట్గా వీ పాయింట్ రావాలి. సెంటర్లో నీడిల్ మనం కిందకి దింపేసి మరి ఇటువైపు తిప్పుకొని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి. ఇట్లా కరెక్ట్గా వీ షేప్ అనేది రావాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్స్ కట్ చేసేసుకొని మనం పైనుండి ఒక కుట్టేసుకుందాం. ఈ మధ్యలో కట్టు కూడా దగ్గర వరకు పెట్టుకోవాలి, అంటే దారం కట్టు కాకుండా కుట్టుకు దగ్గర వరకు పెట్టుకోవాలి. చూడండి పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేస్తే కరెక్ట్గా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా. ఇట్లా వేసేసిన తర్వాత మనం పైనుండి స్టిచ్చింగ్ వేసుకోవచ్చండి. నేను కొంచెం దూరంగా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని వేస్తున్నాను. ఇక్కడ మనం ఇక్కడ షో బటన్స్ పెట్టాలి వీటికి. నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించున్నాను ఆల్రెడీ. చిన్నగా మనకు 10 రూపీస్ 5 రూపీస్లోనే దొరుకుతాయండి. అవి స్టోన్ వస్తాయి బటన్స్. ఆ బటన్స్ పైనుండి స్టిచ్చింగ్ చేసేస్తే ఇంకా అసలు రెడీమేడ్వి కూడా పనికిరావు, అంత చాలా బాగుంటాయి. ఈ విధంగా పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేసిన. ఓకేనా? ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఇట్లా ఓపెన్ వచ్చింది కదా మనకు, అంటే మనం కుట్టిన తర్వాత ఇది గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్ కవర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఇంకొక క్లాత్ తీసుకున్నాను. ఇది కాజా పట్టి లాగా దీన్ని మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఇక్కడ చూడండి ఇట్లా మలిపేసి మనము ఒక నాడా కుట్టినట్టుగా వెడల్పుగా ఒక 1 ఇంచ్ వెడల్పు వచ్చేటట్టుగా నేను ఇది కుట్టి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ముందే మీరు లోపలికి ఫోల్డ్ చేయండి. నేను అక్కడ ఫోల్డ్ చేయడం మర్చిపోయినాను. ఫస్టే ఒక సైడ్ మాత్రం ఇట్లా లోపలికి ఉండేటట్టుగా ఫోల్డ్ చేసేసేయండి. ఓకే, ఇటు కూడా ఫోల్డింగ్ అయిపోయిందండి. ఇది పైకి రావాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా పెట్టాలి. ఓకేనా? ఈ పోగులేవి కూడా బయటికి రాకుండా ఇట్లా పెట్టాలి. పెట్టేసి ఇట్లా మనము హుక్స్ పెట్టినప్పుడు ఆ గ్యాప్ అనేది కనిపించకుండా మనకి ఈ క్లాత్ కవర్ చేస్తా, అంటే కాజా పట్టి అన్నట్టు ఇది. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఎక్కడి వరకు పెట్టాలో చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి. లేదా మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, మన దగ్గర సేఫ్టీ పిన్స్ ఇట్లా పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జరిగిపోకుండా ఉంటుంది అనమాట. పెట్టేసి మనం పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఒకటే సైడ్ అండి పట్టి పెట్టేది, 2 వైపులా అవసరం ఉండదు. రెండో వైపు
జస్ట్ అంతే. చూడండి ఇప్పుడు నెక్ వచ్చేసింది. వెనకాల సైడ్ ఎక్స్ట్రా పీస్ ఇదంతా కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్నాక ఈ నెక్కులు కూడా కొంచెం షేప్ అవి మనం క్లాత్ కుట్టినాం కదా ఆల్రెడీ, అవంతా కూడా అడ్జస్ట్ చేసుకొని నీట్గా రౌండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాం. ఇంత ఈజీగా అయిపోయింది కదా. అసలు ఇట్లా చూస్తుంటేనే కుడుతుంటేనే మనకి ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంటుంది, ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ చేసి చూడాలా అన్నట్టుగా ఇంకా అదొక లాగా ఉంటుంది అసలు కుడుతుంటే. మరి ఇంకా కుట్టడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఆ ఫినిషింగ్ ఫైనల్ లుక్ ఎట్లా వస్తుందో చూడాలని ఆత్రం అనమాట. ఇంకా మా పిల్లలు అయితే అబ్బా ఎంత బాగుంది మమ్మీ, ఎంత బాగుంది మమ్మీ, వాళ్ళు కూడా బాగా ఇది చేస్తూ ఉన్నారు. అది చూసి చూడండి వచ్చేస్తుందండి ఈజీగా. చిన్న బాబు కదా, నెక్ అదంతా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం లోతు కూడా తీస్తున్నాయి, ఎందుకంటే పొడుగు హ్యాండ్స్ కదా. మంచిగా అది ఇట్లా మంచి ఒక మన సూట్ వేసిన లుక్ రావాలన్నమాట అది వేసినప్పుడు. అందుకని హ్యాండ్స్ కూడా లోతు తీసుకోండి. చక్కగా 2 సైడ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకోండి. సేమ్ హ్యాండ్స్ అయితే మనం బ్లౌజ్లకు వాటికి ఎట్లా కుడతామండి, సేమ్ అదే విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే సింపుల్గా. డబుల్ స్టిచ్చింగ్ కూడా వెంటనే వేసేసుకున్నారనుకోండి, ఇంకా మీకు మళ్ళీ పని ఉండదు. చూడండి ఇట్లా నీట్గా అతకాలి, ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ కూడా కుట్టేస్తున్నాను. ఈ ఖర్చులు వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోండి. కాలర్ కుడతాం కదా మళ్ళీ మనం నెక్కి, షోల్డర్ మీద ఖర్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాను. అయిపోయిందండి. 2 హ్యాండ్స్ కూడా చాలా బాగా నీట్గా వచ్చినాయి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసేసుకుందాము. చివరి నుండే వేస్తున్నానండి. ఇక్కడ ఒక హ్యాండ్స్ దగ్గర అయితే నేను ఒక 1 ఇంచ్ వదిలినాను, అంటే 3 ఇంచుల దగ్గర ఫిట్టింగ్ పెడుతున్నాను. క్లాత్ మొత్తం 4 ఇంచులు తీసుకున్నా కదా లూజ్ చేతులు, ఇక మిగతాది మొత్తం ఒక 1/2 ఇంచేనండి. ఇక్కడ చూడండి కింద నుంచి ఒక 3 ఇంచులు మీదకి తీసుకొని జస్ట్ ఇట్లా కొద్దిగా కరువు చేస్తున్నాయి ఇక్కడ అంతే, షేప్ సైడ్స్ దగ్గర. అర్థమైందండి? ఇక్కడ కింద నుండి 3 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకున్నాను, అక్కడ వరకు ఈ కట్స్ అన్నట్టు. ఈ చెయ్యి దగ్గర వచ్చేసి ఒక 3 ఇంచులు తీసుకోండి సరిపోతుంది, లూజు చెయ్యి లూజు. తర్వాత మిగతాదంతా 1/2 ఇంచే, ఇంకా 1/2 ఇంచుకి ఎక్కువ పెట్టుకోవద్దు. 1/2 ఇంచ్ తీసుకొని నెక్స్ట్ ఈడ చెస్ట్ దగ్గర మధ్య భాగం వస్తుందిగా వేస్ట్ దగ్గర, అక్కడ కొద్దిగా మీరు ఒక్క 3/4 ఇంచు తీసుకొని ఇట్లా షేప్ అనేది చేసేసేయండి, సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ రబ్ చేసి తీసుకోండి కట్స్ దగ్గర. మీరు డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేసుకోండి. వేసుకున్నాక ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మనము కాలర్ వేసేయాలండి. కాలర్ వేస్తే ఇంకా లుక్కే మారిపోతుంది అసలు ఈ కుర్తాది. చూడండి కాలర్ కుట్టడానికి ఇక్కడ నేను టేప్తో మెజర్ చేసుకుంటున్నాను. మనకు ఎంత వస్తుందో అంత, ఇప్పుడు మనం నెక్ మొత్తం కొలిసిన తర్వాత ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఎంత వస్తుందో అంత మనము ఇట్లా, నేనైతే ఇక్కడ పేపర్ స్టిఫ్ తీసుకుంటున్నాను. కాలర్ అంటే బక్రంతో కూడా వేస్తాం కదా, మరి అది హార్డ్గా ఉంటుంది, చిన్న బాబు కదా, అందుకని ఇదైతే స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్, కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదని నేను ఈ పేపర్ స్ట్రిప్ తీసుకుంటున్నానండి. ఇది మనం నార్మల్గా బ్లౌజ్లకు వాడుకుంటాం కదా, ఆ పేపర్ స్ట్రిప్ ఇది, ఫ్యూజింగ్ పేపర్ అంటారు అది. ఓకేనా? ఇట్లా నేను జస్ట్ ఇది కాలర్ షేప్ ఇవ్వడం కోసం ఇట్లా కర్వ్గా ఒక సైడ్ కర్వ్గా ఇట్లా కట్ చేసిన, 2 మడతలు వేసి 1 సైడ్ కర్వ్ కట్ చేసేసిన. ఈ విధంగా రావాలండి. కట్ చేసుకున్నప్పుడు మనకు 2 పీసెస్ తీసుకోవాలి. చూడండి ఇది ఒక పీసు, నెక్స్ట్ ఇది ఒక పీస్, బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 ముక్కలు రావాలి. చూడండి ఇప్పుడు కాలరు ఒక పీస్ అయితే, ఒక పీస్కి అయితే ఫస్ట్ అటాచ్ చేసేసుకొని ఆ తర్వాత రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ముందుకైతే వదిలాలి. వదిలేసి ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకుంటూ రావాలి. చూడండి
షేప్ ఎట్లుందో అట్లా సేమ్ మనం ఎట్లా కట్ చేసుకున్నామో అట్లా. ఈ విధంగా మనము కట్స్ కూడా పెట్టేసి ఇది ఓపెన్ చేసేసి పైనుండి స్టిచ్చింగ్ ఇప్పుడైనా వేయొచ్చు, లేదు అంటే మనం ఫైనల్గా కాలర్ పైన డ్రెస్కి కాలర్ కుట్టిన తర్వాత అయినా కూడా మనము ఈ కాలర్ పైన స్టిచ్ వేయొచ్చు. ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. నేను ఇప్పుడే వేసేస్తున్నాను. చూడండి, ఒక వైపు అయితే ముందు మనం ఏదైతే ఎక్స్ట్రా పావించి పెట్టుకున్నామో ఆ వైపు ఫస్ట్ కుట్టుకోవాలి ముందు. ఇక్కడ చూడండి, మొత్తం కూడా రైట్ రౌండ్ చూసుకోవాలి ఒకసారి. సరిపోయింది కదా, కాలర్ మొత్తం కొలిచి చూసుకోవాలి. తీరా మొత్తం కుట్టినాక ఇబ్బంది పడే కంటే ఏదైనా ముందే ఒకసారి మనం మెజర్ చేసుకొని చూసుకోవాలి, సరిపోతుందా లేదా, ఇంకొంచెం లూజ్ అవుతుందా, తక్కువ పడుతుందా, ముందే చూసుకున్నాం అనుకోండి ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా మనం తీరా కుట్టినాక చూసినాం అనుకోండి అదంతా ఇప్పుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది మళ్ళీ. ఇట్లా సింపుల్గా కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా, ఇట్లా సరిపోయినాక జస్ట్ ఈ కాలర్ని మళ్ళీ మనం ఇటువైపు ఏదైతే ఫస్ట్ కుట్టుకున్నామో మనము ఈ ఫ్యూజింగ్ పేపర్కి ఫస్ట్ ఒక పావించు కుట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని మనం ఇట్లా ఈ విధంగా పైకి వేసేసేయాలి. స్టిచ్చింగ్ కరెక్ట్గా లోపల నుండి వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా రౌండ్గా నీట్గా ఎక్కడ ముడతలు పడకుండా క్లాత్ సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఈ చిన్నవి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి, ఎందుకంటే మనం పెద్ద పెద్దవి కుడతాం కదా, పెద్దవాళ్ళ సైజులు. ఈ చిన్నవి కుట్టాలంటే కొంచెం చెయ్యి తిరగదు, కొద్దిగా నెమ్మదిగా చేసుకుంటూ కుట్టాలి. అయిపోయింది ఫినిషింగ్. ఫైనల్గా మనం ఇంకొక స్టిచ్ కూడా ఈ పై నుండి వేసుకోవచ్చు. ఒక పావించ్ డిస్టెన్స్తో వేసుకోవచ్చు, ఎడ్జ్ నుండి వేసుకోవచ్చు, అది మన ఇష్టము. స్టిఫ్గా ఉండడం కోసం అనమాట, అంతే, ఇంకేం లేదు. పైన లైన్ వేసుకోవడము. ఈ విధంగా కొంచెం అంతా కూడా సెట్ చేసుకుంటూ పైనుండి ఇంకొక లైన్ వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు బాటమ్ కటింగ్ సైజ్ ఎంతనో నేను మీకు చెప్తానండి. ఇక్కడ పొడవు మొత్తం టోటల్గా ఖర్చులతో సహా 13.5 ఇంచులు. ఇక్కడ మధ్యలో లూజ్ అయితే 6.5. నెక్స్ట్ ఈ పైన నడుము దగ్గర 6 ఇంచులు తీసుకున్నాయి, కాలు దగ్గర 4 ఇంచులు అండి. జస్ట్ ఇట్లా కర్వ్గా గీసేసుకోండి, మధ్యలోకి సరిపోతుంది. చిన్న ప్యాంట్ కదా, మనకేం పెద్ద మెజర్మెంట్లు అవసరం ఉండవు. ఓకేనా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇట్లా తీసేసుకొని ఈ పైన ఫోల్డింగ్ కింద ఫోల్డింగ్ దీంట్లోనే వచ్చేస్తాయి అనమాట. ఖర్చులతో సహా మొత్తం టోటల్ 13.5 ఇంచులు పొడవు వచ్చేసింది ప్యాంటు. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. లైనింగ్ పీసెస్ ఈ మెయిన్ క్లాత్. ఈ మెయిన్ క్లాత్కి మనము రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్కులు పెట్టుకున్న తర్వాత మనము రాంగ్ సైడ్ మీదనే లైనింగ్ వేసి కుట్టుకోవాలి. రాంగ్ సైడ్ పైనకుంది, నేను ఇంటూ మార్క్ పెట్టినా కదా, దానిపైన లైనింగ్ వేసేసి టోటల్గా మనము లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా 2 పీస్లకు కూడా ఇట్లనే జాయిన్ చేసుకోవాలండి. రైట్ రౌండ్ మొత్తం టోటల్గా జాయిన్ చేయాలి. చిన్న పిల్లగానికి బాటమ్ ఎందుకు అంటారా, కానీ ఆ డ్రెస్కి బాటమ్ ఉంటేనే కదా లుక్ కదా మంచిగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలి. జనరల్గా మనము ఇప్పుడు పెద్దవాళ్ళకి కుట్టే బాటమ్స్ కూడా ఇదే విధంగా వస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, 2 కూడా రెడీ చేసేసుకున్నాను. ఒకదానిపైన ఒకటి వేసేస్తున్నా, అంటే సీదా పైన ఇంకొకటి సీదా పెట్టేసి ఈ విధంగా వేస్తున్నా. చూడండి, కింది వైపు రాంగ్ లైనింగ్ సైడ్ ఉంది, పైన వైపు కూడా లైనింగ్ సైడ్ వచ్చేసింది. ఈ విధంగా సైడ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనము ఒక స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ అయితే పైన మొత్తం ఇట్లా టోటల్గా స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఎందుకంటే ఇది నాడా కోసం మనం ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. మనం నాడ పెట్టడానికి నాడ పెడతామా లేదా మనం ఎలాస్టిక్ వేసుకుంటామో మన ఇష్టం అది. ఇక్కడ చూడండి, సైడ్లు కూడా నేను ఇక్కడ జాయిన్ చేసి కుట్టేస్తున్నాను. సైడ్ కూడా ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ మనము ఓపెన్ పెడతాం కదా నాడా ఆర్ ఎలాస్టిక్ పెట్టడానికి, దానికోసం అక్కడ మళ్ళీ దారపోగులు బయటికి రాకుండా ఆ విధంగా
సైడ్లు కూడా కుట్టుకున్నా. మొత్తం ఇది ఒక 3/4 ఇంచు వచ్చేటట్టుగా నేను టోటల్గా పట్టీ అయితే పెట్టుకున్నానండి నడుము దగ్గర. చూడండి గ్యాప్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఇంకో సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే నాడా కోసం వదిలినామో అది వదిలేసి ఓపెన్ వదిలేసి ఆ మిగతాది మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇట్లా ఇది మొత్తం ఫోల్డింగ్ చేసినాక ఒక 4 ఇంచులు వస్తే చాలండి. అయితే మనం మొత్తం టోటల్గా 6 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఈ మధ్యలో ఈ కిస్తా భాగం అంటాం కదా, 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వస్తుంది ప్యాంటు. ఇప్పుడు లెగ్స్ ఫోల్డింగ్ చేద్దాము. ఫస్ట్ స్టెప్ 1/2 ఇంచు, సెకండ్ స్టెప్ 1/2 ఇంచు ఫోల్డ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అంటే మీరు పొడవు చూసుకొని అంటే ఈ సైజ్ అయితే కరెక్ట్గా 1 మంత్ 2 మంత్స్ బాయ్కి వరకు కూడా వేయొచ్చు. ఏంటంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం చిన్నగా కావాలనుకున్నా కొద్దిగా ఎక్కువ ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే టోటల్గా 3/4 ఇంచ్ అంతా లోపలికి పోయేటట్టుగా ఫోల్డింగ్ చేసిన. ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఫిట్టింగ్ చేసేస్తున్నానండి. పైజామా అయితే 1 నిమిషంలో అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ పైజామాస్ అన్నీ కూడా ఇట్లానే కుడుతున్నాం కదా, సింపుల్గా ఈజీగా ఉంటాయి. చూడండి కాలు లెగ్స్ దగ్గర కూడా నేను 1/2 ఇంచే తీసుకున్నాను, ఎక్కువ ఏం టైట్ పెట్టట్లేదు అక్కడ. చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఎలాస్టిక్ వేస్తానండి. కొంచెం ఎలాస్టిక్ ఉంది నా దగ్గర. కొంచెం సన్న ఎలాస్టిక్ వేస్తే బాగుండే, కానీ నా దగ్గర కొద్దిగా వెడల్పుదే ఉంది. అయినా కొంచెం కట్ చేసినాను కానీ ఇంకొంచెం కట్ చేయాల్సిండే, అయినా పర్వాలేదండి వచ్చేసింది దాని లోపల. ఇట్లా ఎలాస్టిక్ జాయిన్ చేసేసుకొని నీట్గా ఇది సర్దేసుకుంటే సరిపోతుంది. 15 ఇంచులు వెడల్పు, 7 ఇంచుల పొడవు నేను ఇక్కడ తీసుకున్నానండి. ఈ చిన్న ముక్కలు వచ్చేసి 3 ఇంచులు వెడల్పుతోని పొడవుతోని తీసుకోవాలి. ఈ నాడాలు అయితే మన ఇష్టం అండి, మనం ఒక 6 ఇంచులు పెట్టుకున్నా సరిపోతాయి అవి. ఇక్కడ చూడండి లైనింగ్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందే, ఒకటే పీస్ సరిపోతుంది. ఇది 15 ఇంచుల వెడల్పు, పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. లైనింగ్ పీసు సేమ్ మెయిన్ క్లాత్ కూడా ఏదైతే నేను కుర్తా కుట్టినానో అదే క్లాత్లో నేను టోపీ కూడా కుడుతున్నాను. అయితే ఇది 3 సైడ్లు మనము క్లోజ్ చేసేయాల్సి వస్తుందండి. ఒక సైడ్ ఓపెన్ పెట్టేసుకొని 3 దిక్కుల మాత్రమే ఇట్లా మనము కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని మొత్తం రైట్ రౌండ్ 3 సైడ్లు మాత్రమే కుట్టుకోవాలి. ఒక వైపు ఓపెన్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ అనేటివి కరెక్ట్గా వచ్చేటట్టుగా కొంచెం మనం వీటిని ఇట్లా సెట్ చేసుకుందాం. ఇట్లా వచ్చినాక మనం ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. టోటల్గా ఇట్లా స్టిచ్చింగ్ వేయడం వల్ల నీట్గా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ వదులుకుంటూ వేయొచ్చు ఈ కుట్టు, లేదా ఎడ్జ్ నుండి చివరి నుండి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకున్నాక ఇప్పుడు చూడండి క్లోజ్ ఉన్న వైపు మనం 3 వైపులు కుట్టినాం కదా, కుట్టేసిన వైపు నేను కుచ్చులు పెడుతున్నా. ఓపెన్ ఉన్న వైపు కాదు, కుట్టేసిన వైపు చిన్న చిన్న ఫ్రిల్స్ తీసుకుంటున్నానండి. టోటల్గా ఇట్లా చిన్నగా మనం వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ వెడల్పు అంతా కూడా వచ్చేసి ఒక్క 10 ఇంచులకు వచ్చే వరకల్లా మనము తీసుకోవాలి. 10, 10:30, 11 వరకు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అంతా చిన్న ఫ్రిల్స్ వేసుకుంటున్నాను. చిన్న పిల్లలు కదా, మరి ఎక్కువ పెద్ద క్లాత్ పెట్టి పెద్ద పెద్ద కుచ్చులు పెడితే కూడా బాగుండదు. ఇట్లా చూసుకున్నప్పుడు మనకు అర్థం అవ్వాలన్నమాట. అంటే వచ్చేస్తుంది హెడ్కి, ఆ చిన్న గుండు ఉంటుంది కదా వచ్చేస్తుంది అన్నట్టుగా మనకు తెలిసిపోవాలి. ఇక్కడ చూడండి ఒక 10.5 ఇంచులంతా వచ్చేటట్టుగా మనము చూసుకుంటే సరిపోతుంది. ఎంత రావాలా రౌండ్ అని మళ్ళీ మీకు డౌట్ రాకుండా ముందే చెప్తున్నా నేను. ఇప్పుడు ఏదైతే మనం ఒక సైడ్ వదిలేసినాం కదండి కుట్టకుండా, ఆ సైడ్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టాలి. ఆ సైడ్ కూడా ఎట్లా అంటే పైన పెట్టేసేయాలి. ఇట్లా 1/2 ఇంచు తీసుకొని లోపలికి 1 ఇంచు దోపేసేయాలి. మళ్ళీ 1/2 ఇంచు తీసుకొని ఒక 1 ఇంచు వరకు లోపలికి అనేసేయాలన్నమాట. క్లాత్ని ఇట్లా పైన పెట్టి ఆ రౌండ్ అనేది చిన్నగా కుచ్చు అనేది చిన్నగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా, ఓకేనా? ఇంత చిన్నగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రెండింటిని మనము అటాచ్ చేయాలి. చూపిస్తాను నేను. ఇది ఫస్ట్ అయితే ఇది రెడీ చేసుకునేటికంటే ముందు ఇప్పుడు జాయిన్ చేసుకుంటాను నేను. ఇదిగోండి ఇక్కడ వరకు ఈ కుచ్చుల దగ్గర నుండి ఇంత వదిలేసి ఇంత మట్టుకు మనం కుట్టుకోవాలి. ఒక 3 ఇంచులు పెట్టుకోండి. అక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత కుట్టాలి అంటే ఒక 3 ఇంచెస్ కుట్టాలి. 3 ఇంచెస్ మనం ఇట్లా ఈ విధంగా డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకొని తర్వాత ఇప్పుడు మధ్యలో ప్యాచ్ వేస్తాం కదా, ఆ వెనకాల సైడ్కి ఆ ప్యాచ్కి ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తానండి. ఎట్లా కుట్టాలనేది చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ కుడదాం.
ఈ స్క్వేర్ పీసెస్ మనం ముందు తీసుకున్నవి ఉన్నాయి కదా, జస్ట్ వాటిని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం కూడా కుట్టేసుకుంటా చూడండి. నేను ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే తిప్పుతాను, రిటర్న్ చేస్తాను. వీటిని ఒక్క దగ్గర ఓపెన్ పెట్టుకొని మొత్తం అంతా కుట్టేసి ఈ చిన్న ఓపెన్లో నుండి ఇదంతా క్లాత్ అంతా బయటికి తీసేస్తున్నాను. ఇట్లా నీట్గా కొంచెం దీన్ని సెట్ చేసుకుంటూ కుట్టుకొని ఈ ఓపెన్ని కూడా మనము పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటాం. కొంచెం ఓపెన్ వదిలినాం కదా, ఆ ఓపెన్ని క్లోజ్ చేసుకుంటూ మొత్తం కూడా ఆ రౌండ్గా ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ ప్యాచ్ని మనం ఆ టోపీ పైన కుట్టడమేనండి. ఇట్లా రెడీ చేసుకోవాలి రౌండ్గా చూడండి. ఈ విధంగా ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన వేసేసి పైనుండి స్టిచ్చింగ్ వేయడమే. పైనుండి వేయాలి, ఇది కూడా లోపల నుండి కాదు. చూడండి కరెక్ట్గా ప్లేస్లో పెట్టేసుకొని ఆ కుచ్చులంతా కూడా కవర్ అయ్యేటట్టుగా బయటికి ఏ పోగులు రాకుండా ఈ ప్యాచ్ని రౌండ్గా తిప్పుకుంటూ డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మీరు కూడా ఎవరికైనా ఇట్లా చిన్న పిల్లలకి టోపీలు కుట్టిన అనుభవం ఉండొచ్చు. మీరు ఎవరికైనా కుట్టి ఉంటే మీరు ఇట్లా అంటే ఏ డిజైన్లో కుట్టారు ఏంది ఇవన్నీ కూడా మీరు కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా చక్కగా టోపీ వచ్చేసింది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ మనము నాడాలు పెట్టుకుందాము. నాడాలు ఇంకా మనకు ఒక 6 ఇంచులంత పొడవు ఉంటే సరిపోతుంది. చూడండి వీటిని 2 దిక్కులు ఇట్లా మలిపి కుట్టేసి మనం నాడాలు జనరల్గా కుడతాం కదండి, అలాగే కుట్టుకోవాలి. ఇంకా వీటికి పెద్ద స్పెషల్ ఏం ఉండదు. మీరు వీడియో చూసాక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం వల్ల మరో నలుగురికి వీడియో మరియు చేరుతుంది, వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి మీరు కామెంట్స్ పెడితేనే నాకు కూడా మరి మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. ఈ విధంగా మొత్తం నాడాలు 2 కూడా కుట్టేసుకోవాలి. చూడండి నాకు కొంచెం పెద్దగా అనిపించినాయి, అందుకని కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నాడాలని మనము ఈ టోపీకి 2 వైపులా ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టినామో ఆ ఫ్రిల్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. చూడండి కొంచెం రబ్ చేసి గట్టిగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కడ పెడుతున్న నాడాలు మీకు అర్థమవుతుంది కదండి. ఫ్రిల్స్ ఫస్ట్ మనము 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ప్లేస్లో మనం ఇక్కడ పెడుతున్నాను. చూడండి ఇక్కడ పెట్టినాను. అంతే అండి, నీట్ ఫినిషింగ్ వచ్చేసింది క్యాప్ కూడా. ఇంకా ఫైనల్ లుక్ చూసేద్దామండి. చిన్న బాబు డ్రెస్ కంప్లీట్గా ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.